ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ఉగాది పండుగ రోజున తన స్వంత గ్రామమైన ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి పూజారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తోందన్నారు. నిరుపేదలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడూ తోడుగా ఉంటానన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మనందరి కొత్త సంవత్సరం రోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో మీరందరూ కూడా బాగుండాలని, మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే కాలంలో మరి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ మా కార్యకర్తలు కానీ ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమాభిమానాలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి రోదినామ శుభాకాంక్షలు తెలియజేస్తాం.